హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. బాగున్నారా? గత రాత్రి ప్రశాంతంగా నిద్రించారా? మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో లైవ్ చాట్లోకి వచ్చి మీ పేరు ఊరు టైప్ చేయండి. అనేక దేశాల నుండి, పట్టణాల నుండి, గ్రామాల నుండి ఎంతో ఆశతో రోజు దేవుని వాక్యం వెంటనే మీరందరూ ఫలించాలని, బహుగా ఫలించాలని, ప్రభుకి ఇష్టలుగా జీవించి ఆయన నామాన్ని మహిమ తెచ్చేవారిగా ఉండాలని మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్యం ద్వారా మరింతగా బలపడదాం. ప్రార్థన. పరిశుద్ధుల నీకు వందనములయ్యా. మా ఆధ్యాత్మిక జీవితంలో మేము వృద్ధి చెందుతుండగా ఆత్మ ఫలమును కలిగి, క్రీస్తు సారూప్యాన్ని కలిగి, నీ సాక్షులుగా బ్రతుకుటకు నీ ఆత్మతో మమ్మను అభిషేకించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం. బైబిల్ చదివే వారికి అర్థమవుతుందండి అన్ని విషయాలు. ధ్యానించే వారికి దేవుని మనస్సును ఎరుగుతాం. లూకాసు వార్త 13వ అధ్యాయంలో ప్రభువు వారితో ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానం ఏంటంటే, ఒక మనుషుడికి ఒక ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఒకటి నాటబడింది. ఓ ద్రాక్ష తోట ఉంది, అందులో ఒక అంజూరపు చెట్టు నాటాడు. అతడు దాని పండ్లు వెతుకుతూ వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతుకుతున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయను, దీనివల్ల ఈ భూమి ఏల వ్యర్థమైపోవునని ద్రాక్ష తోట మాలితో చెప్పెనో. బాబా 3 సంవత్సరాలు బహుగా ఫలిస్తున్నటువంటి ద్రాక్షవల్లి మధ్యలో, ద్రాక్ష తోటలో ఈ అంజూరపు చెట్టును తీసుకొచ్చి నాటితే అది ఏపుగా పెరుగుతుంది, కొమ్మలు విస్తరిస్తున్నాయి, స్థలం ఆక్రమిస్తుంది. మంచిదే, కానీ ఫలాలు లేవు, అన్ని ఆకులే. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఓర్పుతో కనిపెట్టాడు యజమాని, కానీ ఒక్క పండు కూడా లేకపోతే అన్నాడు, ఎందుకు దీన్ని అనవసరంగా 3 సంవత్సరాలు నీరు పోసి, నీరు కట్టి, ఇంత స్థలం దీనికి కేటాయించి అక్కడే ద్రాక్ష చోటేస్తూ ఉంటే ఎన్ని ద్రాక్ష గుత్తులు గుత్తులుగా ఫలిస్తుంది, ఒక్క పండు అయినా లేదే, అనవసరం, ఇంక దీన్ని నరికేయమన్నాడట తోటమాలితోటి. మనలో ఎంతమందిని నరికేయటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడో నాకు తెలియదండి. ఎన్ని రోజుల నుంచి వాక్యం వింటున్నప్పటికీ, ఎంతకాలంగా దేవుని నమ్మామనుకుంటున్నప్పటికీ, మీ బ్రతుకులు మార్పు లేకపోతే, ప్రేమ లేకపోతే, సంతోషం లేకపోతే, సమాధానం లేకపోతే, దీర్ఘశాంతం లేకపోతే, దయాళత్వం లేకపోతే, మంచితనం మచ్చుకైనా కనపడకపోతే ఎందుకు మనం వాక్యం వింటున్నామండి, బలపడుతున్నామండి, దేవుడు చాలా మేలు చేస్తున్నాడండి, ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తున్నాడండి, మా ప్రార్థనలో జవాబులు ఇస్తున్నారండి, అది ఇది ఇది అది అని చెప్తూనే ఉన్నాం కదా. ఆయన అన్నీ చేస్తాడు, ఆయన మంచివాడు, చేస్తూనే ఉన్నాడు. మరి నీలో ఏ మార్పు వచ్చింది? నీ స్వభావం మారిందా? నీ ప్రవర్తన మారిందా? నీ మాటలు మారాయా? నీ జీవితం మారిందా? నీ మాటలలో దేవునికి మహిమ తెచ్చేవన్నాయా? నీ బ్రతుకు ద్వారా క్రీస్తు ప్రేమను లోకానికి చూపించగలుగుతున్నావా? లేకపోతే నరికేయమంటున్నాడు. గమనించండి, గత 2 రోజులుగా ఆత్మ ఫలము గురించి ధ్యానిస్తున్నాం. ఇది చివరి రోజు. ఆత్మఫలమేమనగా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనములో, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, చివరిగా 3 సెట్టు విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. క్రీస్తులు ఎదుగుతున్న వారిలో విశ్వాసాభివృద్ధి కలుగుతుందండి. విశ్వాసం, నిరీక్షించబడిన దాని యొక్క నిజ స్వరూపమే విశ్వాసం. ఇక్కడ ఇంకొక మీనింగ్ కూడా వస్తుంది. విశ్వాసం అన్నప్పుడు నమ్మకత్వం. ఎంత విశ్వాస్యతను నీవు కలిగి ఉన్నావు దేవుని పట్ల. నమ్మకస్తుడైన దేవుడు నిన్ను నమ్మి నీకెన్నో అప్పగించినప్పుడు నీవు వాటిలో నమ్మకంగా ఉన్నావా? ఎవడైనా అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండకపోతే వాడికి పరసంబంధమైన అధికారాన్ని ఎలా ఇస్తాడు? కొంచెంలో నమ్మకంగా ఉండకపోతే అధికం ఎవరు ఇస్తారు? నీ నమ్మకత్వాన్ని బట్టి నువ్వు అభివృద్ధి పొందుతావు, నువ్వు దీవించబడతావు. నిన్ను నమ్మగలడా ప్రభు నన్ను నమ్మేటట్టు నేను బ్రతకాలి అని నీవు బ్రతుకుతున్నావా? ప్రభునందు విశ్వాసం ఉందా? నమ్మదగిన దేవుడు నా ప్రభు నన్ను విడువడని విశ్వాసములో వృద్ధి చెందాలి.
చాలాసార్లు శిష్యులతో ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసులారా, మీకు విశ్వాసం ఉంది కానీ అది అల్పమైంది, సరిపోలేదు. చూడండి, చాలామందికి ఇవాళ రక్తం తగ్గిపోతుంది, ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోతుంది. రక్తం లేకుండా లేదు, కానీ కావలసినంత లేదు. అదే పరిస్థితిలో ఈనాటి విశ్వాసులు అనబడిన వారిలోని విశ్వాసం ఎక్కడో అడుగంటిపోయిన స్థితిలో ఉందండి. నా విశ్వాసం చాలటం లేదనే మాటలు కూడా మనం వాడుతుంటాం. దేవుని మీద ఆధారపడితే, దేవుణ్ణి నువ్వు నిజంగా నమ్మితే నీ విశ్వాసం వృద్ధి చెందుతుంది. క్రీస్తుతో నడిచే వారికి దేవుని మీద ప్రగాఢమైన నమ్మకం కలుగుతుందండి. ఆయన నన్ను చంపినను నేను ఇంకా ఆయన్ని స్తుతిస్తానన్న భక్తుల వలె అన్ని పరిస్థితుల్లో నాకు ఏది జరిగినా నా మేలుకే కానీ కీడుకు కాదు అని నమ్మగలుగుతాం. విశ్వాసం, సాత్వికం అనే మాటని ఎలా వివరించాలంటే ప్రేమ, సంతోషము, జాలి, దయ, కరుణ, ఓర్పు, సహనము పెట్టండి. ఒక మిక్సర్ ఉంటుంది చూసారా, మిక్సర్ కొనుక్కుంటుంటా, బూందీ, కారపూస, వేరుశనగపప్పు, జీడిపప్పు, అది ఇది అన్నీ కలుపుతారు చూసారా. అలాగే సాత్వికం అనేది అన్ని క్రీస్తులోని సుగుణాల యొక్క మిక్సర్. అది క్రీస్తులో ఉన్నప్పుడు ఆ దీనత్వం, తగ్గింపు, ఆ అవిధేయత కాదు విధేయత, ఆయనలో ఉన్నటువంటి ప్రేమ, ఆ నెమ్మది, ఆ సమాధానం, అది సాత్వికం. క్రీస్తులో వెంబడుతున్న వారిలో ఆ సాత్వికమైన మనసు ఉండాలి. తాను తగ్గించుకునే మనస్సు, ఇతరులను హెచ్చించే మనస్సు. సాధారణంగా మనకు ఉంది, మనల్ని మనం హెచ్చించుకోవడం, ఇతరులను తగ్గించడం. అపాదాదాము స్వభావం నుంచి విడుదల పొంది క్రీస్తులో ఫలిస్తున్న వారు తగ్గించుకుంటారు. ప్రభు చెప్పాడు, నా ఎద్దుకు వచ్చి నా కాడి ఎత్తుకొని నేర్చుకోండి, నేను దీన మనస్సు గలవాడను, సాత్వికుడను. సాత్వికం కావాలంటే ప్రభువుతో నడవడం నేర్చుకోవాలి, ప్రభువుతో సంభాషించడం నేర్చుకోవాలి, ప్రభువు మనస్సును ఎరగాలి, ప్రభువుతో ప్రతి క్షణం సహవాసం కలిగి ఉండాలి. ఓవర్ నైట్లో మనం సాత్వికులం అయిపోం. క్రీస్తుతో నడుస్తూ ఉండగా మోషే చాలా కోపిష్టి, చాలా తొందరపాటు మనిషి, ప్రతి చిన్నదానికి ఇతరులను చంపేసేవాడు, చాలా చాలా కఠినంగా ఉండేవాడు. కానీ ప్రభు 40 సంవత్సరాలు ఆయన చేతుల్లో అతన్ని సరిచేసినప్పుడు, ఆ సేనాయ అరణ్యంలో ఆ యొక్క పర్వతాల మీద గొర్రెలు కాసుకుంటూ, ఆ గొర్రెలు అటు ఇటు పారిపోతున్నప్పుడు వాటిని కాపాడుకోవడానికి, వాటిని వెంటాడడానికి ఆ ఓర్పుతో, సహనంతో చంపేస్తే రోజుకో గొర్రెలు చంపేస్తే మొత్తం మందంతా ఖాళీ అయిపోయి ఉండేది కదా. నా సేవకుడైన మోషే భూలోకమందున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని చెప్పే స్థాయికి మోషే క్రీస్తు స్వరూప్యాన్ని చూపించగలిగాడు, సాత్వికుడిగా మారాడు. లేకపోతే అంతమంది జనం సణుగుతూ గొణుగుతూ అన్ని సంవత్సరాలు విసిగిస్తూ ఉంటే ఎంత ఓర్చుకున్నాడు, ఎంతగా వారిని ప్రేమించాడు, క్షమించాడు. ప్రేమించటం, క్షమించటం, సహించటం సాత్వికుని యొక్క గుణగణాలు. మీలో సాత్వికం ఉందా? మీరు విశ్వాసాభివృద్ధి పొందుతున్నారా? ఇక చివరిగా ఆశా నిగ్రహం. ఆశలే తప్పన్నాడు ఒక ఆయన. అందుకే ఎక్కడికో వెళ్ళిపోయి కూర్చొని తపస్సు చేశారట. కానీ ఆశలు తప్పు కాదు, నీ ఆశను నువ్వు అదుపులో పెట్టుకోవాలి. నీ ఆశను నీవు కంట్రోల్ చేయాలి. నీ ఆశలు ఏవి మేలైనవి, ఏవి కాదు అని నీ తలంపులు చెరపట్టి ప్రభు దగ్గర తీసుకురావాలి. చూసిందంతా కొనాలి, ఆశించిందంతా తినాలి, అనుకున్నదంతా చేయాలి అని ఈ రోజున చూడండి, చాలామందికి ఎన్ని ఉన్నా వారికి ఇంకా ఏదో ఒక కొరతున్నట్టుగా వారు చూసిందనంతా ఆశిస్తూ, చెప్పాలంటే అప్పులు పాలయ్యే వాళ్ళందరూ ఆశా నిగ్రహం లేని వారని అర్థం అండి. ఎవరో కారు కొనుక్కుంటే నువ్వు కొనుక్కోవాలా? ఎవరో ఇల్లు కట్టుకుంటే నువ్వు కొనుక్కోవాలా? ఎవరో బంగారు గొలుసు కొనుక్కుంటే నువ్వు కూడా వెంటనే కొనుక్కోవాలా? ఎవరో ఏదో చేస్తే నువ్వు కూడా అప్పో సప్పో చేసి అది కూడా చేయాలి అనే ఆశ ఉన్నవాడికి ఆశా నిగ్రహం లేదు. ఓకే, దేవుడు నాకు ఇచ్చాడు, ఇది స్తోత్రం, ఇది వందనాలు, ఇంత మట్టుకు చాలు, దేవుడు నాకు కావలసినప్పుడు ఇస్తాడు,
అని నీ ఆశలను అదుపులో పెట్టుకుంటే, నీ కోరికలను కంట్రోల్ చేసుకోగలిగితే అది కేవలం దేవుని వల్ల మాత్రమే సాధ్యపడి. నీ ఆశలను దేవుని దగ్గర తీసుకొచ్చినప్పుడు ఏవి అవసరమైనవో ఏది అవసరం లేదువో నీవు గుర్తించగలుగుతావు. దేవునితో సహవాసం చేసేవారికి దేవుని మనస్సు తెలిసిపోతుంది కదండి. భార్యాభర్తలుగా మీలో చాలామంది కలిసి కుటుంబాన్ని జరిపించుకుంటున్నారు కదా. 20 ఏళ్ళు 30 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత నీ భర్తకు ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో మీకు తెలియదమ్మా. అలాగే మీ భార్యకు ఏది ఇష్టమో ఏది కాదో అని మీకు తెలీదా? తెలుసు. కొంతమంది కావాలనే చేస్తారు, కొంతమంది వారికి తెలియకుండా చేస్తారే. కానీ ఒకరికొకరు వదులుకుంటే ఆ ఇష్టాలను ఆ ఇంట్లో సమాధాన సంతోషాలు ఉంటాయి. దేవుని మనస్సు ఎరిగిన వారు దేవుణ్ణి బాధ పెట్టేవారిగా ఉండరండి. బిలామును వెళ్ళకూడదు, ఇశ్రాయేల్ ప్రజలను శపించకూడదు అని స్పష్టంగా చెప్పినా సరే అదేదో రాజుగారు బహుమానాలు ఇస్తున్నాడు, ఆ బహుమానాలు పొందాలి, రాజుగారి మన్ననలు పొందాలని బిలాము ముండిపట్టు పెట్టి పరిగెత్తాడే కానీ దేవుని చిత్తానికి లోబడలేదు. కాబట్టి తాను నశించిపోయాడు, ఇతరులు నాశనం అవటానికి కారకుడయ్యాడు. ఆశా నిగ్రహం. యవ్వన కాలంలో యవ్వనేచ్ఛలు ఇవాళ యవ్వనేచ్ఛలను జయించలేకపోతున్నామంటున్నారు. యవ్వన కాలంలో పాపాలకు చోటిస్తున్నారు. ప్రేమంటూ వారి యొక్క పరిశుద్ధతను కన్యత్వాన్ని పోగొట్టుకొని అస్థిరులైపోతున్నారు. యవ్వన కాలంలో నీ యవ్వనేచ్ఛలను జయించలేకపోతే నీ వృద్ధాప్యంలో కూడా నువ్వు జయించలేవాడు. ఆశా నిగ్రహం. నీ యవ్వనేచ్ఛలను విడిచి పారిపో. ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా విశ్వాసమును, ప్రేమను, నీతిని, సమాధానమును వెంటాడు. నీ ఆశ తప్పైన వాటి మీద నుండి దేవుని మీదకి కలిగి తిప్పాలంటే దేవుని బిడ్డలతో ప్రార్థించేవారిగా నీవు ఉండాలి. ప్రభువు కొరకు జీవించాలన్నప్పుడు ప్రభు కొరకు ఆసక్తి కలిగిన వాడిగా. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆత్మలను క్రైస్తవులను హింసించాడండి. ఎప్పుడైతే క్రీస్తు ప్రేమను గుర్తు చేశాడో ఆయన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అంటున్నాడు. ఆ ఆసక్తితో అతను ఊరకుండలేకపోయాడు. సువార్త ప్రకటించకపోయిన నాకు శ్రమ అన్నాడు. లోకంలో ఏదేదో సంపాదించుకోవడానికి కాదు, ఆత్మలను సంపాదించాలని ప్రయాసపడ్డాడు. కల్వరి ప్రతిధ్వని ద్వారా రోజు వాక్యం వింటూ, అనుదిన ధ్యానాన్ని రోజు ధ్యానిస్తూ, ఓ చిన్న హెచ్చరికను వింటూ, మళ్ళీ రాత్రి మన్నా ద్వారా వాక్యం వింటున్న అనేక అంశాలు అనేక రీతిలుగా అనేక సంవత్సరాలుగా చెప్పబడుతున్న మీ జీవితంలో ఈ పాటికే ఫలము ఫలించేవారిగా ఉండాలి. మీ బ్రతుకుల్లో కంప్లీట్ చేంజ్ రావాలి. మన ఒరిజినల్ మన యొక్క పాతాద బుద్ధులన్నీ పూర్తిగా మార్చబడి నూతన సృష్టిగా క్రీస్తు స్వభావం కలిగిన వారిగా బ్రతకాలి. ఉన్నాయా? ఆత్మఫలం ఫలిస్తున్నారా? 3 సంవత్సరాలు అంటున్నారు. ఇదిగో రేపు మార్చికి 6 సంవత్సరాల నుంచి ఈ లైవ్ ద్వారా వాక్యం అందిస్తున్నానండి. రోజు నేను అందిస్తాం కాదు, దేవుడే మీ కొరకు ఈ యొక్క ఏర్పాటు చేశాడు మనందరి కొరకు. ప్రభువే లాక్డౌన్లో ఓపెన్ చేసి కొనసాగించడానికి, మీడియాను ప్రాపర్గా యూజ్ చేసుకోవడానికి, ఏ విధవ చేత నిన్ను కొందరు రక్షించాలని అన్ని రకాలుగా దేవుని వాక్యాన్ని పలు అంశములలో నుండి పలు విషయాలను బోధిస్తూ ఉండగా ఈ పాటికి మీరు పరిపక్వతలోనికి వెళ్ళాలి. ఆధ్యాత్మిక వీరులై ఉండాలి. ఆత్మఫలం ఫలించేవారిగా ఉండాలి. దయచేసి ప్రార్థించండి, ప్రభువా ఆత్మఫలము ఫలించినట్లుగా నాకు సహాయం ఇచ్చే, ఈ 9 సుగుణాలు నాలో కనపడినట్లుగా నన్ను తీర్చిదిద్దు అని ప్రార్థన చేసుకోండి. ప్రభు తప్పక మీకు సహాయం చేస్తాడు. ఆత్మఫలమేమనగా అనే ఒక చిన్న పుస్తకం నా దగ్గర ఉంది. మీ పేరు, చిరునామా, ఇంటి అడ్రస్తో పాటు వివరంగా పంపించండి. ఒక ప్రతిని మీకు ఉచితంగా పంపిస్తాం. ప్రభువును ప్రేరేపిస్తే ఒక చిన్న విరాళం పంపి పరిచయంలో తోడ్పడండి. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, గత 3 దినములుగా మేము ధ్యానిస్తున్న ఆత్మ ఫలమును మా బ్రతుకులో ఫలించినట్లు ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి నీ మాటలు వింటున్నారో వారందరూ పరిపక్వతలోనికి నడుచున్నట్లు నీలో నిలిచి ఉండి ఫలించటానికి, ఫలించని ప్రతి చెట్టు నరికివేయబడుతుందన్నా తండ్రి. తోటమాలి 1 సంవత్సరం ఉండనిమ్ము, ఫలించకపోతే నరికివేస్తాడన్నట్టు ప్రభా నీ కృప, నీ దీర్ఘశాంతం
మా పడల మా ఎడల పెంచుతున్నందుకే వందనములయ్యా. ఇప్పుడైనా నీలో నిలిచి ఫలించు వారిగా ఉండుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతుల భారాలు 9540 వచ్చిన నెంబర్కి, ఒకవేళ మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి ఒక టెక్స్ట్ వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేస్తూనే ఉండండి. ఇలా చాలామంది పంపిస్తున్న వాయిస్ మెయిల్ అంతా వింటున్నాము, టెక్స్ట్ని చూస్తున్నాం. కొందరు ఎన్నో రకాల బాధల్లో, శ్రమల్లో, కొందరు ఏడుస్తూ వారి బాధలు, శ్రమలను వాయిస్ మెయిల్ ద్వారా ఇతర దేశాల్లో ఉన్నవారు, ముఖ్యంగా దుబాయ్, కువైట్, బెహ్రాన్ ఇలాంటి దేశాల్లో పనుల నిమిత్తం వెళ్ళి వాళ్ళు ఎన్నో శ్రమల పాలవుతున్నారు అన్నది మీరు తెలియజేస్తున్నప్పుడు ఎంతో వేదనతో, భారంతో మీకోసం ప్రార్థిస్తున్నాం. మీకు దేవుడు మేలు చేసినప్పుడు ఆ విషయాలు కూడా తెలియచేయండి. ఆత్మఫలం వివరణగా అనే పుస్తకం మీకు కావాలంటే మీ పేరు, చిరునామాను వివరంగా తెలియజేయండి. ఖచ్చితంగా ఒక ప్రతిని ఉచితంగా పంపిస్తాం. కానీ మీ ఇంటి నెంబరు, డోర్ నెంబరు తెలియచేయండి. తప్పకుండా ఈ చిన్న పుస్తకం ద్వారా మరింత వివరణగా మీరు ఆత్మఫలముల గురించి తెలుసుకోగలుగుతారు. మరొక ముఖ్యమైన విషయం, ప్రభు చిత్తమైతే ఈరోజు రాత్రి ముంబాయిలో 5 గంటలకి, సాయంత్రం 5 నుండి 10 గంటల వరకు ఒకే ఈవినింగ్ మీటింగ్ గెట్ టుగెదర్ జరుగుతుంది. మీరు ప్రార్థించండి. ముంబాయి పరిసర ప్రాంతాల్లో ఉన్నవారైతే తప్పకుండా హాజరవ్వండి. ప్రభు చిత్తమైతే అక్కడ నెట్వర్క్ దొరికితే లైవ్ ఇవ్వాలని కూడా ఆశిస్తున్నాం. మీరు కూడా లైవ్లో వాక్యాన్ని విని ఆధ్యాత్మికంగా బలపడండి. ఉచితమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. ఈ పరిచయలో మీరు పాలిభాగస్తులై ఉండాలని ఆశిస్తే, ప్రభువును ప్రేరేపించిన కానుకలు పంపాలని ఆశిస్తే, మీ కానుకలు పంపడానికి QR కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నారు. 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేస్తే వివరాలు మీకు తెలియజేయబడతాయి. హల్లెలూయా. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. దేవుని మహాకృప వల్ల ఇంచుమించు 1 సంవత్సరం తర్వాత మరలా వైజాగ్ రావడానికి ఎంతగానో ఈ సంవత్సరం అంతా ప్రార్థించాం. ఎట్టకేలకు ఈ అక్టోబర్ 2వ తారీఖున గురజాడ కళాక్షేత్రములో 1 డే గెట్ టుగెదర్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నాం. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని, మిమ్మల్ని వ్యక్తిగతంగా చూసి మీకోసం ప్రార్థించాలని, ముఖాముఖిగా మీతో సంభాషించాలని ఎంతో ఆశతో ఈ గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. ఇది హాలిడే కాబట్టి మీరందరూ రండి. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు, అలాగే 6 నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. ఈ 2 సెషన్స్లో పాల్గొని దైవాశీస్సులు పొందండి. గుర్తుపెట్టుకోండి, విశాఖపట్నంలో గురజాడ కళాక్షేత్రంలో సిరిపురం జంక్షన్, విశాఖపట్నం, మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే 2 సెషన్లలో మీరు పాల్గొని దైవాశీస్సులు పొందండి. ఈ విషయమే మీకు ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. మరిన్ని అడ్రస్ వివరాలు మీరు తెలుసుకోవడానికి ఈ QR కోడ్ను స్కాన్ చేసుకోండి. తప్పక వస్తారు కదా. సంవత్సరం తర్వాత విశాఖపట్నం వస్తున్నాను, మిమ్మల్ని చూడాలని, దేవుని వాక్యాన్ని మీకు నేరుగా అందించి, మరి ముఖ్యంగా దేవుడు చేసిన మేలును బట్టి మనందరం కలిసి హృదయాలను దేవునికి సన్నిధిలో కుమరించి ఆయన ఆరాధించి స్తుతించాలని ఎంతో ఆశతో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, దీవించబడండి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ తెలియజేయండి. ఇంత తక్కువ సమయంలో ఆడిస్తున్నాం కాబట్టి మీరే ఇతరులకు కూడా షేర్ చేయండి. ముంబాయి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే ఈ సెప్టెంబర్ 24వ తారీఖు ముంబాయిలో గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. ఓన్లీ 1 సెక్షన్,
సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ ఒకే ఒక మీటింగ్ మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని ప్రభు ఇచ్చిన సందేశాలతో మీ దగ్గరకు వస్తున్నాం. రాగలిగిన వాళ్ళందరూ రండి. ఈ ఒక్క మీటింగ్ అయినప్పటికీ దేవుడు తన అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తారన్న విశ్వాసంతో రండి. మన బంధకాలు చక్కగొట్టబడతాయి. మనకు కావలసిన విడుదల, జయము ఇవ్వడానికి, పరిశుద్ధాత్మని కార్యములు జరగడానికి ఎంతో విశ్వాసంతో ఎదురు చూస్తూ చెన్నై నుంచి మేము ముంబై వస్తున్నాం. ముంబైలో పలు ప్రాంతాల్లో ఉన్న మీరు కూడా రండి. ఈ పరిచయలో, ఈ మీటింగ్లో పాల్గొని దైవాశీస్సులు పొందాలి. చిరునామా గమనించండి. మీకు అందరికీ తెలిసిన మార్నింగ్ స్టార్ స్కూల్, సియాన్, ధారావి, ముంబై. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే ఈ కింద ఇవ్వబడినటువంటి నెంబర్లో మీరు కాల్ చేయొచ్చు, లేక వాట్సాప్ పెట్టవచ్చు. ఇంకా ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడానికి, మీ ప్రార్థనా అవసరతలు, భారాలను ప్రభు సన్నిధిలో ఉంచి మీ కొరకు విశ్వాసంతో విజ్ఞాపన చేయడానికి మేము ఆశ కలిగి ఉన్నాం. కాబట్టి రండి. దేవుడు తన అద్భుత ఆశ్చర్య కార్యాలు ఈ మీటింగ్లో జరిగిస్తాడని ఎదురు చూస్తూ రండి. దేవుని సన్నిధిని అనుభవిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మీ స్నేహితుల్ని, బంధువులను కూడా ఆహ్వానించాం. గుర్తుపెట్టుకోండి, సెప్టెంబర్ 24వ తారీఖు సాయంత్రం 5 గంటలకి మార్నింగ్ స్టార్ స్కూల్, సియాన్, ధారావి, ముంబైలో 1 మీటింగ్ జరుగుతుంది. మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, వ్యక్తిగతంగా ప్రార్థించాలని ఆశిస్తున్నాను. రండి, దీవించబడండి.